హాయ్ ఫ్రెండ్స్, రాఖీ పౌర్ణమి వస్తుంది కదా. ఇంట్లోనే ఇలా గోధుమ పిండితో బాదుషాలు తయారు చేసి పెట్టండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ రాఖీ పౌర్ణమి. అన్నయ్య గారులకి, తమ్ముళ్ళకి రాఖీలు కట్టేటప్పుడు స్వీట్ ఎలాగో తినిపిస్తారు కదా, అలాంటప్పుడు ఇంట్లోనే ఇలా బాదుషాలు తయారు చేసి పెట్టండి. చాలా హెల్తీగా ఉంటుంది. వెల్కమ్ టు శ్రీ రుచులాక్స్. నేను మీలానే ఈరోజు వీడియోలో గోధుమ పిండితో బాదుషాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోధుమ పిండిని ఒక 2 కప్పులంతా తీసుకొని జల్లించేసుకోండి. ఏదైనా డస్ట్, నులకలు ఏదైనా ఉంటే పోతుంది. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులో కొంచెం వంట సోడా, కొంచెంగా సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని చూసి కలుపుకోండి. మనం చపాతీ పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట. లేదు కొంచెం సాఫ్ట్గా కూడా కలుపుకోవచ్చు. మరి గట్టిగా కలుపుకుంటే అది పాకం పీల్చుకోదనమాట. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ మైదాతో కూడా చేసుకోవచ్చు, కానీ పిల్లలకి అంత హెల్తీ కాదు కాబట్టి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. చేతికి అంటుకోకుండా, మెత్తగా లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా బాగా కలుపుకొని కొంచెం కొద్దిగా రెస్ట్ వదిలేసేయండి. సాఫ్ట్గా వస్తుంది అనమాట. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఒక పక్క వేడి పెట్టుకోండి. ఇంకొక పక్క పాకం రెడీ చేసుకుందాం. ఒక కప్పు అంతా వాటర్ యాడ్ చేసుకోండి. 1 కప్పు షుగర్ అయితే 1 కప్పు వాటర్. ఇది బాగా కరిగిన తర్వాత ఆ బబుల్స్ పైకి వస్తూ ఉంటుంది కదా, ఇలాంటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. పాకం చిక్కన పెడతారు చూడు, మనం జిగురు పాకం లాగా, తీగ పాకం లాగా వస్తుంది అనమాట. అప్పుడు లాస్ట్లో ఏలకుల పొడి వేసుకొని కొంచెం నిమ్మరసాన్ని పిండుకోండి. మనం స్వీట్ చేసేటప్పుడు చెక్కలాగా ఫామ్ అవుతుంది కదా, అట్లా కాకుండా ఉంటుంది అనమాట నిమ్మరసం పిండితే. అందుకనేసి ఆ పాకం రెడీ చేసుకొని, లేదా మనం కొబ్బరి నూనె ముట్టుకుంటాం కదా, కొంచెం జిగురుగా ఉంటుంది కదా, అలా ఉన్న కూడా పాకం పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. అది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగానే మనం గోధుమ పిండిని బాగా కలిపేసుకొని చిన్న ఉండలాగా చేసుకోండి. మరీ మందంగా చేసుకుంటే అవి పొంగుతూ ఉండేటప్పుడు అతుక్కుపోతుంది, మనకి లోపల పాకం పట్టదనమాట. కొంచెం పల్చగా చేసి ఇలా మధ్యలో హోల్ పెట్టుకొని అన్నీ బాదుషాలు రెడీ చేసుకోండి. మైదాతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది మైదాతో. కానీ ఎప్పుడో ఒకసారి కాబట్టి మైదాతో చేసుకోండి. కానీ గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇవి వేసేయండి. అవే పైకి తేలుతూ వస్తుంది అనమాట. కాసేపు ఉడికిన తర్వాత అప్పుడు తిప్పేసుకొని 2 పక్కల డీప్ ఫ్రై చేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలన్నమాట. మనం మందగా చేసుకుంటే ఇలా దగ్గర పడిపోయి ఉండలాగా అయిపోతుంది. అప్పుడు ఆ పాకం అనేది పీల్చుకోదు. అక్కడ వేడిగా మనం డీప్ ఫ్రై చేసుకున్న బాదుషాల్ని పాకం కూడా కొంచెం గోరెచ్చగా ఉండాలి. అప్పుడే పాకం లోపల దాకా పడుతుంది అనమాట. మీరు ఆరిపోయిన తర్వాత వేస్తే పాకం పట్టదు, లోపల పిండిగానే ఉండిపోతుంది. ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసి పక్కన తీసి పెట్టేసుకోండి. చూడండి, మిగతా బాదుషాలన్నీ అలాగే చేసుకొని లాస్ట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. రాఖీ పౌర్ణమికి బాదుషాలు ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి. చాలా బాగా వచ్చాయి నాకైతే మాత్రం. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. టేస్ట్ కానీ మనం ఏది మిస్ కాకుండా పాకం కరెక్ట్గా పట్టుకొని తయారు చేసుకుంటే చాలా బాగా వస్తుంది. చూసారు కదండి, ఇంట్లోనే గోధుమ పిండితో బాదుషాలు ఎలా తయారు చేసుకోవాలో. మరి మీరు ట్రై చేయండి. వీటిని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.